మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 5 ఏళ్లలో విధ్వంసం చేశారు. అందరూ తెలిసిందే, అందరం మాట్లాడుతుంది. 10 లక్షల కోట్ల అప్పు పెట్టారు. అప్పులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పు పూరుస్తున్నారు, తీరుస్తున్నారు. చెప్పిన వాళ్ళు చేయడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యాలు అవుతా ఉన్నాయి. ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్నాయి. ఎందుకంటే ఇంకా నువ్వు తల్లి పనులు వేయలేదని ఏమైపోయినో రకరకాల మాట్లాడుతున్నారు. వాళ్ళకి 29వ తారీఖు బహిరంగ సభ కూడా మనకి తప్పకుండా మన మహానాడుకి మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ వర్షాలున్న ఇంత సమయం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వైసీపీ పొట్టలు అటువైపునేమో ధాన్యం ఎప్పుడు 24 గంటల్లో ఒడ్లు కొన్న 24 గంటల్లో అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. చేరుకున్న ఎవరు చేయాలి. మిర్చి రైతులు కూడా ఇబ్బంది అక్కడ చేస్తున్నారు. లేని తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ప్రాంతీయంగా రెచ్చగొట్టి ఇక్కడ పొగాకు రైతులు టార్గెట్ చేశారు, అక్కడ మిర్చి రైతులు టార్గెట్, అక్కడ వరి రైతుల్ని టార్గెట్ చేశారు. ఈ విధంగా వైకాపా కుట్రలో కుట్రలు చేస్తున్నారు. ఇందాక సత్యంగా చెప్పారు, నాకన్నా 53 రోజులు జైల్లో ఉండి ఇబ్బంది పడ్డారు ఎవరు లేని బాబు గారు. తప్పు చేసినట్లు ఎంక్వైరీ చేస్తున్నారు. తప్పులో నిధులు శిక్షలు కలుపుతున్నారు. కాకపోతే ఒకేసారిగా ఏకమంతంలో చేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సంక్షేమం ఇస్తున్న సంక్షేమం ఎవరు ఇవ్వాలా? స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఎస్సీ అని చెప్తున్నా. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వసతి దీవెన అని చెప్పేసి పెట్టిన బడ్జెట్ లో 50% నుంచి ఏ ఒక్క సంస్థ ఖర్చు పెట్టాల. పేరుకు నా ఎస్సీలు నేను ఈ మేనమని అని చెప్పుకున్నాడు. ఏం చేయాల? స్కాలర్షిప్లు బకాయిలు పెడితే ఆర్థిక కాల మనం జూన్ నెలలో జనవరి నెలలోనే మార్చి వరకు పూర్తి స్కాలర్షిప్ మనం వచ్చాక అకౌంట్లో వేస్తాం. పాత బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. ఇలాంటి ఎప్పుడూ చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకి మన ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో కానీ మీరు చూస్తున్నారు ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో. ఒక పక్క యుద్ధ వాతావరణం, మన భారతదేశంలో 26 మందిని పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా కాల్చారో వాళ్ళకి ధీటుగా మన దేశ ప్రధాని ఏ విధంగా సమాధానం చెప్పారో భారతదేశం ఒక దీనైన నాయకుడు నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సమావేశంలో మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం సుమారుగా 40 సంవత్సరాలు దామోదర్ల కుటుంబాన్ని మీరు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రతిష్ఠిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కొండేపి నియోజకవర్గం నుంచి ఉత్తరాంధ్ర దూరం కోటిన దాకా నన్ను తీసుకెళ్లి నా వెనక వండిన ప్రతి ఒక్కరిని నేను పేరున నమస్కరించుకుంటా ఉన్నా. అలాగే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీకి. ఈ సంవత్సరం కడపలో నిర్వహించుకోవడం 27, 28, 29 తారీఖున 43వ మహానాడు. బహుశా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం, ధైర్యం కార్యకర్తలు. మంత్రిగా ఆయన మీ అందరి వాడిగా మీ అందరి ఆశీస్సులతో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. నాకు చేతనంతగా మీకు కూడా చేస్తా ఉన్నా. మా నాన్న కోన్ చంద్రరావు గారు ఏ నియోజకవర్గానికి ఈ అదృష్టం లేదు. నేను ఆల్మోస్ట్ పాదయాత్ర రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీలు చూశాను. ఏ సమస్య వచ్చినా కొన్ని కాన్స్టిట్యూన్సీలు వినేవాడే కూడా లేడు. కానీ మీరు గొప్ప అదృష్టంగా మీకు ఇంత పెద్ద నాయకత్వం ఉంది. మేము ఇక్కడ మాకు చుట్టాలు లేరు, బంధువులు లేరు. తెలుగుదేశం పార్టీ కుటుంబ కార్యకర్తలే మా బంధువులుగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ఇంత ప్రేమ వాత్సల్యం నాకు చూపించినప్పుడు నేను కూడా మీరు కూడా కొన్ని అపోహలు మాని ఒక మైండ్ సెట్ మార్చుకోండి. మీరు కూడా గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి చేయండి.
4 ఓట్లు మనకు రావాలి. 2019లో స్వామి గారి మెజారిటీ 1000 ఓట్లు. అవునా? 24లో మనందరం కష్టపడబట్టి 25,000 ఓట్ల పైకి మనకు మెజారిటీ. అంటే మనకు అందరూ వేసారు కదా ఓట్లు. కాబట్టి అందుకు ఆయన మీద మన నమ్మకం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుంది. జెండా మోసిన కార్యకర్తలు గౌరవించినప్పుడు ఆ అధికారి ఉండటానికే లేదు ఇక్కడ. ఎందుకంటే కష్టాల్లో మనం ఉన్నాం. అధికారం వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఎవరు వచ్చా ఆనందపడటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క అధికారి మన కార్యకర్తలు ఆఫీసులో గౌరవించాలి. కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినేంత వరకైనా పనిచేసే వరకు ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేమవరం మరిపూడి మండలంలో 30 ఏళ్ళ నుంచి 3 వార్డులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఎలక్షన్ వచ్చేటప్పటికి తలుపులేసం కొట్టుకుంటారు, మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. అదొక వెరైటీ ఊరండి. కానీ ప్రభుత్వం వస్తే ఎప్పుడు 300 30 సంవత్సరాల నుంచి ఒక తరం మారుతుంది. కొత్త ఓటర్లు వచ్చారు, ఆలోచనలు మారినాయి. రాయలసీమ లాంటి ఏరియాలోనే ఫ్యాక్షన్ అరికట్టి అభివృద్ధి చూపిస్తే నిన్న కడప పోతే ఎంత అభివృద్ధిగా ఉందంటే కర్నూలు కానీ కడప కానీ రాయలసీమ అనంతపూర్ కానీ ఎన్ని చూసుకుంటే ఫ్యాక్షన్ అరికట్టి అభివృద్ధి చూపిస్తే దాని యొక్క గ్రామాల్లో వాళ్ళ అమలు మన ఎమ్మెల్యే స్వామి గారు అప్పుడు మేము కానీ అందరినీ కాపాడటం రోజులతో మాట్లాడటం జరిగింది. మన ప్రభుత్వం రాగానే ఇదే వెంకటేశ్వరుని ఆ నాయకుడిని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరినీ పిలిచి ఈ గ్రామం చాలా ఇబ్బంది పడింది, వీళ్ళ మీద ఏదో కూడా వాళ్ళు లేకుండా అవతల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ తోలుమని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ మనం ఏదో ప్రభుత్వం మేము గెలిచాము మన వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం లేదనే భావన మాలో ఉండదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తపన. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇంత పెద్ద పోషించి ఇంత కీర్తించినప్పుడు ఈ నియోజకవర్గం తిరిగి మేము కూడా ఇవ్వాల్సిన బాధ్యత నా పై ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే పనులు కొంచెం ముందు అవుతాయి వెనక అవుతాయి. మనం ఒక సిస్టంలో ఉన్నాం. గత ప్రభుత్వం సిస్టమ్ లేదా సార్ అడగచ్చు, మీరు తప్పలేదు. వాళ్ళు ముందు ప్రయారిటీగా మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఈ తిరుపతి పెట్టుకోవాలని కూడా విన్నపించుకుంటూ మాకంటే లెటర్లు ఉండవు చైర్మన్ కానీ వచ్చినంత వరకు వీళ్ళంత వరకు ఏదో విధంగా దర్శనాలు చేపిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క విలేజ్ సెక్రటరీలు కానీ ఆర్ఐలు కానీ వీళ్ళందరినీ పోస్టులు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. వాళ్ళు వేసేటప్పుడు మన గ్రామ పార్టీ అధ్యక్షుడిని మనం పరిచయం చేసి వాడు అడిగిన పనులు చేయమని కూడా ఈ యొక్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే సగం మంది మన సెక్రటరీ చేసిన వాళ్ళకి కనీసం మన నాయకుడికి విలువ కూడా ఇవ్వకుండా కొంతమంది పోస్టింగ్ తీసుకొని విచ్చలవిడిగా చేశారు. అది ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటామని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకా మన నియోజకవర్గంలో పొగాకు ఎక్కువ మన నాయకులు ఒక నిస్తేజం ఒక నిరుత్సాహం ఎప్పుడు ఉంటుంది. ఇది 14 మధ్య కూడా చూశారు. కానీ అపోజిషన్ లో మనం చాలా ధీటుగా ఎదుర్కొంటాం, అందరం కలిసి ఉంటాం. ఈ యొక్క మన ప్రభుత్వం రాగానే కొంత నిస్తేజం. ఎందుకంటే కారణం 99 పనులు అవుతాయి, ఒక్క పని కాకపోతే మీలో బాధ. కాని పనులు ఎవరు చేయలేము. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మనం అన్ని పంచాయతీలు అన్ని మండల పరిషత్తులు జడ్పీటీసీలు అన్ని గెలవాలని మీరు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కూడా తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన కొండేపి మండల తెలుగుదేశం పార్టీకి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.